So right, so this is the lesson which is very important for public exam. మీరు ఈజీగా స్కోర్ చేయాలంటే ఒక లాంగ్ ఆన్సర్ అండ్ వీలైతే ఒక 4 మార్క్స్ లేకపోతే 2 మార్క్స్. ఏపీ బోర్డ్ అయితే 1 మార్క్ వస్తుంది, ఒకవేళ తెలంగాణ బోర్డ్ అయితే 2 మార్క్స్. అండ్ తెలంగాణ బోర్డులో బిట్ పేపర్ కూడా ఉంటుంది కాబట్టి సో కాన్సెప్ట్ వైజ్ ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏపీ బోర్డులో బిట్ పేపర్ అనేది ఉండదు. సో వాళ్ళకైతే 1 మార్క్ 2 మార్క్స్ అండ్ 8 మార్క్స్ 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉండవు. వాళ్ళకి 8 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ డ్యామ్ షూర్ వస్తుంది. అండ్ సి ఇది ఎగ్జామ్ పర్పస్ మాత్రమే కాదు కానీ సీరియస్గా సిన్సియర్గా చెప్పాలంటే సో దిస్ విల్ బిల్డ్ ద బేస్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్. సో కాబట్టి చాలా సీరియస్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. రైట్, నౌ సి ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్లో ఆల్రెడీ మీరు నేర్చుకుంటారు, ఇంకొకసారి వినడానికి ట్రై చేయండి. సో దెర్ ఆర్ సమ్ డెఫినేషన్స్ ఆర్ దర్. డెఫినేషన్స్ కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ కరెంట్ డెఫినేషన్. ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్ అంటే డెఫినేషన్. సో నౌ సీ హియర్ ద కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎక్కడ అంటే త్రూ ఏ కండక్టర్. ఒక కండక్టర్లో నుంచి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటే దాన్నే మనం కరెంట్ అంటాం. ఓకే, దాన్నే మనం కరెంట్ అంటాం. అండ్ the device which causes the flow of electrons through a conductor is called so cell. ఎందుకంటే డిఫైన్ సెల్ అని చాలా సార్లు అడిగారు క్వశ్చన్. డిఫైన్ సెల్ అని. సో సెల్ is nothing but it is a device which causes the flow of electrons through a conductor. అది పైన చూడండి, the flow of electrons through a conductor. ఇక్కడ కూడా the flow of electrons through a conductor సేమ్ ఉంది. అయితే దాని ముందు ఒకటి యాడ్ చేసాం ఏంటంటే ద డివైస్ విచ్ కాసెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఏ కండక్టర్. కరెంట్ ఉన్న డెఫినేషనే మళ్ళీ రాస్తే అది సెల్ డెఫినేషన్. అర్థమవుతుందని చెప్పేది. సో సెల్ అంటే డిఫరెంట్ డెఫినేషన్ ఏం లేదు. పైన డెఫినేషన్ మీకు వస్తే సెల్ డెఫినేషన్ ఈజీగా రాయొచ్చు. డివైస్ అనే ఒక పదం దాని ముందర పెడితే దట్ విల్ బి ద డెఫినేషన్ ఆఫ్ సెల్. ఓకే, సో నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఫ్రమ్ ద నెగటివ్ టెర్మినల్. Electrons flow from the way negative terminal to positive terminal. నేను flow of electron direction చూపించాను. Negative terminal to positive terminal. And current flows. కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఎలక్ట్రాన్స్ ఏమో నెగటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి వెళ్తే కరెంట్ ఫ్లో అయ్యేది ఎలా అంటే కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగటివ్ టెర్మినల్. అది కన్వెన్షనల్ ఫ్లో అంటారు. ఇక్కడేమో ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్వెన్షనల్ ఫ్లో వైస్ వర్సా ఏమి ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఒకటేమో ఇలా వెళ్తా ఉంటే ఇంకోటేమో ఇలా వస్తూ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, సో దీన్ని ఏమంటారు అంటే కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగటివ్ టెర్మినల్. దట్ ఈస్ నోన్ యాజ్ కన్వెన్షనల్ కరెంట్. అది కొన్నిసార్లు కన్వెన్షనల్ డిఫైన్ కన్వెన్షనల్ కరెంట్ అనే డెఫినేషన్ అడిగారు. సో మీరేం చేస్తారు అని అంటే డైరెక్ట్ కరెంట్ ఇది ఒకటేమో అని అనుకుంటారు. నో, కన్వెన్షనల్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ ఫ్లో అవుతుంది కదా కరెంట్. దాన్ని ఏమంటాం మనం అంటే కన్వెన్షనల్ కరెంట్ అని. ఏమంటాం మనం దాన్ని? కన్వెన్షనల్ కరెంట్. ఈ డెఫినేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. డిఫైన్ కరెంట్ అన్నా, డిఫైన్ సెల్ అని అన్నా, అండ్ డిఫైన్ కన్వెన్షనల్ కరెంట్ అన్నా, యూ హ్యావ్ టు రైట్ దిస్ డెఫినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, సో నెక్స్ట్ అయితే ఇప్పుడు కరెంట్ అనేది డెఫినేషన్స్ మనం ఇచ్చాం. అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్, మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ సింబల్స్. రైట్, కరెంట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. ఈ కరెంట్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామనంటే కరెంట్ డెఫినేషన్ అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా త్రూ ఏ కండక్టర్ కదా. అదే కదా డెఫినేషన్. అదే మళ్ళీ డెఫినేషన్ ఇచ్చారు. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐ. కరెంట్ ఈస్ డినోటెడ్ బై ఐ. గుర్తుపెట్టుకోండి, current is denoted by I, and I is equals to what is the formula? Charge by time. Charge by time. అందుకే charge కి సింబల్ ఏంటి? Q. టైం సింబల్ T. అందుకే Q by T అని రాస్తాం.
మీరు ఎప్పుడైనా ఎగ్జామ్లో కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా డెఫినేషన్ రాసి ఫార్ములా రాశారనుకోండి, అంతటితో వదిలిపెట్టకూడదు. యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద టర్మ్స్ ఆల్సో. ఆ టర్మ్స్ కూడా మీరు ఎక్స్పాండ్ చేయాలా. ఐ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, టీ అంటే ఏంటి కింద రాయాలి, ఖచ్చితంగా రాయాలి. లేకపోతే అనవసరంగా మీరు హాఫ్ మార్క్ లేకపోతే 1 మార్క్ పోగొట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో రైట్, ఐ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ. అది రాసిన తర్వాత వెంటనే యూనిట్స్ ఉంటాయి ఖచ్చితంగా. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ చార్జ్ ఏంటి, కూలుమ్స్ కదా, చార్జ్ యూనిట్ కూలుంబ్, అండ్ టైం కి యూనిట్స్ సెకండ్స్, అండ్ ఆంపియర్ ఏంటి కరెంట్ కి యూనిట్స్ ఆంపియర్. అందుకే 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అంటే కూలూమ్, 1 కూలూమ్, టీ అంటే సెకండ్ కదా, 1 సెకండ్. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కూలూమ్ బై 1 సెకండ్ is the units of this. I is equals to Q by T. Definition రాయాలి, ఫార్ములా రాయాలి, దాని యూనిట్స్ రాయాలి. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి మీరు మీ పబ్లిక్ ఎగ్జామ్లో. వాటి డెఫినేషన్ ఒకటే అడిగాడు, మిగతావి ఏం అడగలేదు అని అనడానికి లేదు. మీరు 3 రాయాల్సిందే. అప్పుడు మాత్రమే మీకు మంచి మార్క్స్ వస్తాయి, లేకపోతే రావు. అనవసరంగా మార్క్స్ పోగొట్టుకుంటారు. ఇది ఫిజిక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. మిగతా సబ్జెక్ట్స్లో ఏమో కానీ ఫిజిక్స్లో మాత్రం మీరు డెఫినేషన్ రాసిన తర్వాత యూనిట్స్ ఖచ్చితంగా రాయాల్సిందే, దాని ఫార్ములాస్ రాయాల్సిందే, దాని ఎక్స్పాన్షన్ కూడా రాయాల్సిందే. ఇది ఫిజిక్స్ ఎగ్జామ్ రాసే పద్ధతి ఇది. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ 10th, మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినా, డిగ్రీకి వెళ్ళినా, లేకపోతే మీరు పీజీకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఖచ్చితంగా ఇలాగే రాస్తేనే మార్క్స్ ఉంటాయి. ఫిజిక్స్లో ఇలాగే రాయాలి. ఓకేనా? సో రైట్, అందుకే ఇంకోటి ఏంటంటే కరెంట్, ఇదంతా కరెంట్ గురించే మనం చెప్పుకుంటాం. కరెంట్ డెఫినేషన్ చెప్పాం, తర్వాత దాని ఎక్స్ప్రెషన్ చెప్పాం, దాని యూనిట్స్ రాసాం కదా. రైట్, అండ్ ఇట్ ఈస్ మెజర్డ్ బై విచ్ ఇన్స్ట్రుమెంట్, అది కూడా కాదు కదా. కరెంట్ దేంతో మెజర్ చేస్తారు అంటే అమ్మీటర్ అనే ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఈస్ మెజర్డ్ బై అండ్ వాట్, ammeter, and it is always connected. Is గుర్తుపెట్టుకోండి, ammeter is always connected in series connection. Ammeter is always connected in series connection in ఎక్కడ, సర్క్యూట్ లో. ఎక్కడ, సర్క్యూట్ లో. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, I have given electricity is a flow of electrons around the circuit. ఇక్కడ చూడండి, this is a negative terminal and this is a positive terminal. Flow of electrons అనేది ఇది E అంటే ఎలక్ట్రాన్ కదా. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళేసి ఏమవుతుంది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటుంది. అయితే కన్వెన్షనల్ కరెంట్ ఎంత ఉంటుంది, కన్వెన్షనల్ కరెంట్ అనేది ఇలా ఉంటుంది. మీకు అర్థమైందని చెప్పింది. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటే కన్వెన్షనల్ కరెంట్ ఎలా ఉంటుంది, ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. అందుకే క్వశ్చన్లో వాట్ కన్వెన్షనల్ కరెంట్ లేకపోతే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని స్పెసిఫిక్గా అడిగాడని చూడాలి మీరు. ఓకే, లేకపోతే మీరు మార్క్స్ పోగొట్టుకుంటారు. ఎలక్ట్రాన్స్ ఫ్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. రైట్, నౌ సీ హియర్. Electric current will flow through a conductor only ఎప్పుడు అంటే if there is a difference in electric potential between the two ends of the conductor. కరెంట్ ఎప్పుడు ఫ్లో అవుతుందంటే where there is a potential difference between two ends. ఓకేనా, two ends మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఇప్పుడు కరెంటు ఫ్లో కావాలంటే ఖచ్చితంగా ఏముండాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. అందుకే we will learn about what is potential difference, and this difference in electric potential between two ends of the conductor is called ఏంటి అంటే potential difference అని రాశారు. Now see, we will see what is potential difference. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a potential difference in a circuit is provided. ఎవరు దీన్ని ప్రొడ్యూస్ చేస్తారంటే సెల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు దీన్ని, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని? సెల్ గుండా ఏం ఫ్లో అవుతూ ఉంటాయి, ఒక ఎండ్ నుంచి అంటే నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి, ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ కదా, ఏం ఫ్లో అవుతూ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి కదా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? రైట్, నౌ సీ
ఎవరి నుంచి వస్తూ ఉంటుంది? ఏ సెల్ ఆర్ బ్యాటరీ నుంచి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది మనం బయటకు వస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నా ద కెమికల్ రియాక్షన్, ఇప్పుడు ఆ బ్యాటరీలో ఏం జరుగుతూ ఉంటుంది? ఆ బ్యాటరీలో దెర్ ఈస్ ఎ గ్రాఫైట్ ఉంటుంది, గ్రాఫైట్ రాడ్ ఉంటుంది. ఆ గ్రాఫైట్ రాడ్ చుట్టూ కెమికల్ ఉంటుంది కదా, అండ్ దెర్ విల్ బి ఏ కోటింగ్, జింక్ కోటింగ్ ఉంటుంది. సో ఇదంతా ఉన్నప్పుడు మెటల్ ఉంది, కెమికల్ ఉంది, గ్రాఫైట్ రాడ్ ఉన్నాయి, 2 మెటల్స్ ఉన్నాయి అండ్ మధ్యలో కెమికల్ ఉంది. ఖచ్చితంగా రియాక్షన్ జరుగుతుందా? రియాక్షన్, ఆ కెమికల్ రియాక్షన్ వల్ల గుర్తుపెట్టుకోవాలి, బ్యాటరీలో జరిగేది ఏంటి అంటే కెమికల్ రియాక్షన్. ఆ కెమికల్ రియాక్షన్ సెల్ ప్రొడ్యూసెస్, సెల్లో కెమికల్ రియాక్షన్ జరిగింది కదా, ఎప్పుడైతే మీరు సర్క్యూట్ని జాయిన్ చేశారో రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అది ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 టెర్మినల్స్. నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ మధ్యలో ఉంది కదా, దాంట్లో ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా నేను పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే డెఫినేషన్ చెప్పలా. పొటెన్షియల్ డిఫరెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది, దీనికి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తున్నాను అంతే. ఓకే, రైట్ నౌ సీ. అండ్ దిస్ అండ్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ బ్యాటరీ ద్వారా వచ్చింది కదా, అండ్ దట్ సెట్స్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ మోషన్ అండ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ కరెంట్. కెమికల్ రియాక్షన్ బ్యాటరీలో జరిగిన తర్వాత దట్ ప్రొడ్యూసెస్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం చేస్తుందనంటే ఎలక్ట్రాన్స్ నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ అంటే ఆ వైపుగా మూవ్ కావడానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే పొటెన్షియల్ డిఫరెన్స్. అర్థమైంది కదా అందరికి? ఇప్పుడు నౌ వి విల్ సీ వాట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ అని ప్రతిసారి ఇదే పదం వాడుతా ఉన్నా. వాట్ ఈస్ మెంట్ బై దట్? వాట్ ఈస్ మెంట్ బై పొటెన్షియల్ డిఫరెన్స్? యా, సో నౌ సీ, ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటే ఇట్ ఈస్ బిట్వీన్, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఇట్ విల్ బి బిట్వీన్ 2 పాయింట్స్. 2 పాయింట్ల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నౌ సీ, it is between 2 points. For example, they have taken A and B. మీరు C and D తీసుకుంటారా, P and Q మీ ఇష్టం అది. A and B ఆఫ్ ద కండక్టర్. ఎక్కడ పడితే అక్కడ కాదు, కరెంట్ ఫ్లో అయ్యేది ఎక్కడ? కరెంట్ కండక్టర్లో కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెన్ ఉంది అనుకోండి, సో ఇది కండక్టర్, మీకు అర్థమైందా? సో ఈ కండక్టర్కి 2 ఎండ్స్ ఉన్నాయా? దిస్ ఈజ్ 1 ఎండ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఎండ్. అన్న ఇది ఈ కండక్టర్ ఎప్పుడైతే నేను బ్యాటరీ కనెక్షన్ చేస్తానో అప్పుడు నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి ఏం ఫ్లో అవుతుంది? ఎలక్ట్రాన్స్ ఫ్లో అయింది. అంటే ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ ఖచ్చితంగా ఈ కండక్టర్ లోపల నుంచి వెళ్ళాలి కదా కదా. ఇప్పుడు ఇది ఏ, ఇది బి అనుకోండి. ఓకే, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత మూవ్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్ మూవ్ అవుతున్నాయి, ఎంత టైంలో మూవ్ అవుతున్నాయి అని చెప్తాం కదా మనం. దట్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? ఒక కండక్టర్ లోపల ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు బాగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. సో ఇది ఏ, ఇది బి అయితే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇలాగా ఫ్లో అవుతున్నాయి, రైట్? ఫ్లో కావడానికి ఊరికే ఫ్లో అవుతాయా? వీ హ్యావ్ టు డూ సమ్ వర్క్. మనం ఖచ్చితంగా ఏదో వర్క్ చేయాలి. ఇప్పుడు వర్క్ ఏం చేసాం మనం? ఇక్కడ బ్యాటరీ కనెక్షన్ చేసాం. ఈ బ్యాటరీ ఏం చేసింది అని అంటే ఎనర్జీ ఇచ్చి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యేటట్టు చేసింది. అర్థమవుతుందా? ద వర్క్ డన్ టు మూవ్ ద ఎలక్ట్రాన్స్ from one end to another end is called ఏంటి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. అందుకే మనం పొటెన్షియల్ డిఫరెన్స్లో ముందు మనం ఒక ఇన్ఫినిటీ నుంచి ఇక్కడికి తెచ్చాము ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి, అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ మూవ్ చేస్తా ఉన్నాం అని పాయింట్ టు పాయింట్ చెప్పాం కదా. మూవ్ చేస్తాం పాయింట్ టు పాయింట్ చెప్తున్నాం. అదే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే. అదే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే. ఇంకా మీరు బాగా అర్థం చేసుకోవాలనుకుంటే సో ఇది చూడండి ఇంకా బాగా, రైట్? సో నా ఫర్ ఎగ్జాంపుల్ if this is a conductor, ఇది ఒక కండక్టర్ అన్నమాట. if this is a
కండక్టర్. బాగా. అండ్ వి నో దట్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ దిస్ వరల్డ్ విల్ హ్యావ్ వాట్? విల్ హ్యావ్ చార్జ్ కదా. ఏ బాడీ అయినా ఈ యూనివర్స్లో ఏముంటుంది, దానికి చార్జ్ ఉంటుంది అని చెప్పారు. అని అంటే దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని అర్థం అనమాట. అది చార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ కదా అయ్యా. సో ఇప్పుడు ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఎలక్ట్రాన్స్, ఇలా ఉన్నాయి. సో నా అయితే ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ కావట్లేదు. ఎలక్ట్రాన్స్ అక్కడే ఉన్నాయి, మూవ్ కావట్లేదు. నా వెన్ వి కనెక్ట్ టు ఏ సర్క్యూట్, ఒక సర్క్యూట్కి దీన్ని కనెక్షన్ చేసిన తర్వాత దెన్ ఏమవుతాయంటే ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ ఎలక్ట్రాన్స్ అవి ఫ్లో అయితే ఏమైతే ఎలక్ట్రాన్స్ విల్ ఫ్లో లైక్ దిస్. సో ఇప్పుడు ఇది ఏ, ఇది బి అనుకోండి. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్ళి బాగా వెళ్ళాలి. ఎప్పుడైతే కనెక్షన్ చేస్తానో ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్ళి కండక్టర్ లోపల నుంచి, అర్థమవుతుందని చెప్పి ఈ కండక్టర్ లోపల నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తా ఉన్నా, అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనం ఎంతైతే వర్క్ చేస్తామో, వర్క్ డన్ చేస్తామో దాన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. ఇప్పుడు ఏమైనా అర్థమైందా? దాన్నే మనం ఏమంటాం? పొటెన్షియల్ డిఫరెన్స్. అందుకే ఇప్పుడు డెఫినేషన్ మీకు జరిగితే మీకు అర్థమవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ చార్జ్ ఫ్రమ్ ఏ టు బి. ఆర్ మీరు ఇంకో ఏ టు బి అని రాకపోయినా ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్, అది కూడా రాయొచ్చు. ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఓకేనా? యూ గాట్ మై పాయింట్? సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడే వర్క్ డన్ అని చెప్పాం. వర్క్ డన్ ఎవరికి చేసాం? ఛార్జింగ్ కదా, అందుకే వర్క్ డన్ బై ఛార్జ్. ఓకే, వర్క్ డన్ బై ఛార్జ్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ డినోటెడ్ బై V, వర్క్ డన్ ఈస్ డినోటెడ్ బై W, చార్జ్ ఈస్ డినోటెడ్ బై ఏంటి? Q. అందుకే V is equals to W by Q. ఇప్పుడే చెప్పాను, ఏదైనా మీరు డెఫినేషన్ రాస్తే దాని కింద ఫార్ములా రాస్తారు. ఫార్ములా రాస్తే ఖచ్చితంగా దాని కింద ఏం రాయాలి? దాని కింద దాన్ని ఎక్స్పాన్షన్స్ రాయాలి. ఒకవేళ ఎక్స్పాన్షన్స్ రాసిన తర్వాత ఏం చేయాలి? యూనిట్స్ రాయాలి. రైట్. నౌ సీ పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్ ఈజ్ ద యూనిట్ అండ్ వర్క్ డన్ కి యూనిట్ జౌల్, చార్జ్ కి యూనిట్ కూలుంబ్. కింద ఏం రాయాలి? 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 జౌల్ బై 1 కూలుంబ్. ఇది రాయాలి. అప్పుడు మాత్రమే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఫుల్ మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా పాయింట్స్ నెంబర్ 1 డెఫినేషన్ రాయాలి, నెంబర్ 2 ఫార్ములా రాయాలి, నెంబర్ 3 దాని ఎక్స్పాన్షన్స్ రాయాలి, నెంబర్ 4 దాని యూనిట్స్ రాయాలి. ఈ 4 పాయింట్లు ఉంటే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈ 4 పాయింట్లు ఉంటేనే మీకు 40 అవుట్ ఆఫ్ 40 లేకపోతే 50 అవుట్ ఆఫ్ 50 తెచ్చుకోగలరు. లేకపోతే మీరు 35 లేకపోతే 32 లేకపోతే 30 రేంజ్ అక్కడ ఉంటారు అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ 40 అవుట్ ఆఫ్ 40 డెఫినెట్లీ ఈ 4 స్టెప్స్ మీరు ఫాలో కావాల్సింది. డెఫినేషన్, ఫార్ములా, ఎక్స్పాన్షన్ అండ్ యూనిట్స్. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఏంటంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూయస్ and that will be in closed path. It is a continuous and closed path of an electric current. Define electric circuit అని చాలా సార్లు అడిగారు. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఇది ఒక కంటిన్యూయస్ అండ్ విచ్ విల్ బి ఇన్ క్లోజ్డ్ పాత్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇది ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అవుతానే ఉంటుంది అనమాట, బ్యాటరీ నుంచి ఇలా కంటిన్యూయస్. అండ్ ఇది ఎక్కడ ఓపెన్ ఉండదు, క్లోజ్డ్ పాత్. దట్ ఈస్ కాల్డ్ వాట్? ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఓకేనా? అర్థమవుతుందా? అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అండ్ డెఫినేషన్ అడిగారు అనుకోండి, అది ఒకటే రాయకూడదు. దానికి ఖచ్చితంగా దాని కింద ఏముండాలి? డయాగ్రామ్ వేసిన తర్వాత ఏం చేయాలి? ఈ సింబల్స్ ఎక్కడ రాయాలి. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు చూసారా? ప్లగ్ కి సెల్, దిస్ ఇస్ బల్బ్ అండ్ దిస్ ఇస్ అమ్మీటర్ అని ఎందుకు రాశారు అంటే ఫుల్ మార్క్స్ రావడానికి ఖచ్చితంగా రాయాలి. మీరు కేవలం సింబల్స్ మాత్రమే వేసేసారు అనుకోండి, అనవసరంగా హాఫ్ మార్క్ లేకపోతే 1 మార్క్ మీరు పోగొట్టుకుంటారు. చెప్పింది అర్థమైందా మీకు? సర్క్యూట్ వేసారంటే దాని ఎక్స్పాన్షన్స్ ఖచ్చితంగా రాయాలి.
గుర్తుపెట్టుకోండి, మీకు చాలాసార్లు మిస్ చేసే పాయింట్ ఇది, రైట్? అండ్ నెక్స్ట్ వన్, ది ఆర్ సమ్ ఆఫ్ ది సింబల్స్. బిట్ పేపర్లో చాలాసార్లు అడుగుతారు సింబల్స్. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ సెల్ సింబల్ ఇలా ఉంటుంది. ఓకే, సో సెల్ అన్ని మనం కంబైన్ చేసామనుకోండి, దిస్ విల్ బికమ్ ఏ బ్యాటరీ, రైట్? అండ్ దిస్ ఈజ్ ఏ స్విచ్, ఇది స్విచ్ అంటారు దీన్ని. వెన్ ఇట్ ఈస్ ఓపెన్ అక్కడ డాట్ ఉండదు మధ్యలో, అండ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ క్లోజ్ మధ్యలో డాట్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ బల్బ్ సింబల్, ఎలక్ట్రిక్ బల్బ్ సింబల్ ఇది. ఓకే, దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ బల్బ్ సింబల్. అండ్ రెసిస్టర్ సింబల్ ఇలా ఉంటుంది. సో వేరియబుల్ ఆర్ రియోస్టాట్ అంటారు. ఓకే, వేరియబుల్ రెసిస్టెన్స్ అండ్ రియోస్టాట్, ద సింబల్ ఈజ్ లైక్ దిస్. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు, సింబల్ ఆఫ్ రియోస్టాట్, సింబల్ ఆఫ్ రియోస్టాట్ చాలా సార్లు అడిగారు. గుర్తుపెట్టు, రెసిస్టర్ పైన ఒక యారో మార్క్ లాగా వేస్తే దట్ విల్ బి ద రియోస్టాట్ సింబల్, రియోస్టాట్. గుర్తుపెట్టుకున్నా? ఇలా కూడా వేయచ్చు, అలాగైనా వేయచ్చు, ఇలాగైనా వేయచ్చు, యారో మార్క్. ఓకే, నెక్స్ట్ ది అమ్మీటర్ సింబల్. అమ్మీటర్ ఇస్ యూజ్డ్ ఫర్ వాట్? నేను ఆల్రెడీ ఫస్ట్ ఇప్పుడే చెప్పాను. అమ్మీటర్ ఇస్ యూజ్డ్ ఫర్ టు మెజర్ కరెంట్ మెజర్ చేయడానికి. అండ్ దిస్ ఇస్ వోల్ట్మీటర్. వోల్ట్మీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ యూజ్ చేయడానికి వోల్ట్మీటర్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ దిస్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇది ప్యారలల్ కనెక్షన్స్ లో వేస్తాం. ఓకేనా, ప్యారలల్ కనెక్షన్, ఇది సిరీస్ కనెక్షన్. ఒకవేళ మీరు వైర్ జాయింట్ చేయాలనుకుంటే వైర్స్, సో ఇలాగ వైర్స్ మనం జాయిన్ చేస్తాం. దిస్ ఇస్ సింబల్ ఆఫ్ వైర్ జాయింట్. ఒకవేళ ఒక వైర్ మీద ఇంకొక వైర్ అలా వెళ్తా ఉంది క్రాస్ సెక్షన్, సో దెన్ ఒక వైర్ మీద అలా వెళ్తాం, ఇది జాయింట్ కాదు. ఒక వైర్ మీద ఇంకొక వైర్ అలా వేసారు, సో దట్ ఈస్ ద సింబల్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ సింబల్స్ యూజ్ చేసి సర్క్యూట్స్ ఎలా వేస్తారని. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సర్క్యూట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓకే, అండ్ ఇంకోటి చూడండి, ఇంకోటి కూడా కొన్ని ఉన్నాయి సింబల్స్ ఫైండ్ లేనివి. అదేంటి అని అంటే క్రాస్ సెక్షన్ చెప్పాను మనం. ఒకవేళ కొన్నిసార్లు అర్త్ వైర్ ఇస్తూ ఉంటారు కదా, అర్త్ వైర్, న్యూట్రల్ వైర్ కనెక్షన్ చేస్తూ ఉంటారు కదా. సో దిస్ ఈస్ ద సింబల్, అర్త్ సింబల్ ఇది. ఓకేనా, న్యూట్రల్ సింబల్, రైట్? అంటే ఇంకొకటి ఏంటి అని అంటే నెక్స్ట్ ఫ్యూజ్ సింబల్ చూడండి. ఫ్యూజ్, దిస్ ఈస్ కాల్డ్ ఫ్యూజ్ సింబల్, ఫ్యూజ్ సింబల్. ఓకే, ఫ్యూజ్ సింబల్ చూసుకోండి, ఫ్యూజ్, రైట్? అండ్ galvanometer సింబల్ ఇది, galvanometer. ఇట్ విల్ కమ్ ఇన్ డిగ్రీలో. ఒకవేళ బీటెక్ మీరు చేసినా, డిగ్రీ చేసినా, సో galvanometer అక్కడ మీరు ప్రాక్టికల్స్ లో చేయాల్సి వస్తుంది. చూడండి, క్యాపిటల్ G వచ్చిందంటే galvanometer, క్యాపిటల్ A వచ్చిందంటే అమ్మీటర్, క్యాపిటల్ V వచ్చిందంటే వోల్ట్ మీటర్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ R వచ్చిందంటే క్యాపిటల్ R మీన్స్ వాట్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సింబల్స్. బ్యాటరీ, వోల్ట్ మీటర్, రెసిస్టర్, మోటార్, అమ్మీటర్, సెల్, స్విచ్ మీరు ఇలా కూడా వేయచ్చు. స్విచ్ బ్రాకెట్ వేసి మధ్యలో మీరు ఒక డాట్ పెట్టిన, అది కూడా స్విచ్. అండ్ ఇలా కూడా స్విచ్. ది స్విచ్ ఈజ్ ఓపెన్. ఓకే, ఒకవేళ క్లోజ్ అయితే కనెక్షన్ చేస్తాం, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సింబల్స్. నెక్స్ట్ 98% ఈ చాప్టర్లో నుంచి అడిగే క్వశ్చన్ ఒకటి ఉంది. అదేంటంటే కాన్సెప్ట్ వైస్ ఓమ్స్ లా అడుగుతారు. ఓమ్స్ లా, ఒకవేళ ఓమ్స్ లా అడగకపోతే దానికి సంబంధించిన ప్రాబ్లం అయినా అడుగుతారు అన్నమాట. ప్రాబ్లం నౌ సీ ఓమ్స్ లా. సో ఓమ్స్ చూడండి, చాలాసార్లు మీరు ఎగ్జామ్స్లో రాసేటప్పుడు హౌ టు రైట్ అని కన్ఫ్యూజన్ చేశారుగా. సో దిస్ ఈజ్ హౌ టు రైట్ ద ఓమ్స్ లా. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓమ్స్ లా రాసేటప్పుడు ఓమ్స్ లాకి మీరు స్టేట్మెంట్ రాయాలి. స్టేట్మెంట్ Ohm's law, first definition. What is Ohm's law? Ohm's law is nothing but it is a relationship between the potential difference across a conductor and current flowing through it. This is the definition of Ohm's law. First రాయాల్సింది మీరు Ohm's law అంటే ఇది రాయాలి. అర్థమవుతుందా మీరు? Ohm's law is nothing but it is the relationship between the potential difference across a conductor and the current flowing through it. Potential difference ki current ki relationship
చెప్పేదే ఏంటి అని అంటే ఓమ్స్ లా. ఇది డెఫినేషన్ రాయాలి. దాని తర్వాత ఏం రాయాలంటే ఓమ్స్ లా ఏం చెప్తుందంటే మీరు పైన డిఫైన్ చేశారు కదా, దాన్ని మీరు ఏం చేయాలి, ఫార్ములా రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలి. అందుకే మీరు ఓమ్స్ లా స్టేట్స్ దట్ అని రాయాలి. ఓమ్స్ లా ఏం చేయాలి, ఓమ్స్ లా స్టేట్స్ దట్ now see the current flowing through a conductor, the current flowing through a conductor is directly proportional to the potential difference between ekkada potential difference ekkada untundi ippude potential difference between two ends or 2 points kada బావినండి. పొటెన్షియల్ డిఫరెన్స్ అనే ఈ పదం వాడితే ఖచ్చితంగా అక్కడ ఎన్ని పాయింట్స్ ఉంటాయి, 2 పాయింట్స్ లేకపోతే 2 ends ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. రైట్, నౌ సీ పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి రాదు బిట్వీన్ 2 ends ప్రొవైడెడ్ విత్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి అలాగా ఫ్లో అయ్యేటప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్ మారదు. అర్థమవుతుంది చెప్పేది, టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఇది రాయాలా. సో దీన్ని మీరు ఏమైతే మీరు వర్డ్స్లో రాశారో, సెంటెన్సెస్లో రాశారో, దెన్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఫార్ములా. కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్. అదేనా పైన చెప్పింది, కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్, లేకపోతే పొటెన్షియల్ డిఫరెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఫస్ట్ ఇది రాసి దాని తర్వాత ఏం చేయాలి, I directly proportional to V and V directly proportional to I. అర్థమవుతుందా, ఇది రా. నా నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ సింబల్ మీరు తీసేసి ఈజ్ ఈక్వల్స్ టు రాయాలంటే దేర్ ఈజ్ ఏ కాన్స్టెంట్, దేర్ యూ హ్యావ్ టు ప్లేస్ ఏ కాన్స్టెంట్ అని చెప్పాను. కాన్స్టెంట్ ఖచ్చితంగా మీరు ప్లేస్ చేయాలి. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఓకేనా, where R is a constant called resistance for a given metallic wire at a given temperature. అది రాయాలా, R is a constant. Yes, of course, that is also right. అయితే మీరు ఇంకా బాగా ప్రెజెంటేషన్ చేయాలంటే R is a resistance for what, for a given metallic wire. మీరు ఏమైతే మెటాలిక్ వైర్ తీసుకుంటారో దానికి given resistance వైర్ అట్టిఏ ఎక్కడ పైన టెంపరేచర్ అనే పదాన్ని వాడాలి కదా, కింద కూడా అట్టిఏ గివెన్ టెంపరేచర్ అని రాయాలి. ఒక టెంపరేచర్ దగ్గర మీరు ఏమైతే మెటాలిక్ వైర్ తీసుకున్నారో దానికి కాన్స్టెంట్ ఏంటంటే రెసిస్టెన్స్. అర్థమైంది చెప్పింది మీకు. ఫస్ట్ ఓమ్స్ లా డెఫినేషన్, దాని తర్వాత స్టేట్మెంట్, ఫార్ములా రాస్తారు. ఓకేనా, దెన్ మీరు ఇక్కడ ఏం రాస్తారు, R is equals to, అప్పుడు ఏం రాస్తారు, V is equals to ఏం వస్తుంది దీంట్లో, IR అని వస్తుంది. ఇది తీసేస్తారు కదా సింబల్, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేసిన తర్వాత ఇక్కడ ఏం రాస్తారు మీరు, R అని రాస్తారు. ఏం రాస్తారు, R. ఏం రాస్తారు, V is equals to RI, లేకపోతే V is equals to IR అని రాస్తారు. Whereas R is nothing but మీరు ఏమైతే చెప్పానో the resistance for a given metallic wire at a temperature, given temperature అని రాస్తారు. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. దాని తర్వాత ఓమ్స్ లా కి సర్క్యూట్ ఉంది. ఓకే, ఓమ్స్ లా ఏముంది, సర్క్యూట్. లాస్ట్ టైం మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఒక డెఫినేషన్ రాశారు, ఒక 4-5 ఫార్ములాలు రాశారు, దెన్ యూనిట్స్ రాశారు కదా. కానీ ఎగ్జామ్లో మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా ఓమ్స్ లా రాశారంటే సర్క్యూట్ వేయాలి, వెరిఫికేషన్ ఆఫ్ ఓమ్స్ లా. నౌ సీ దిస్ ఈజ్ ఎ సర్క్యూట్ అండ్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్, రెసిస్టెన్స్ ఫర్ వాట్, ఏం చెప్పాను అక్కడ, మెటాలిక్ వైర్. అంటే ఇదే కదా కండక్టర్. ఇప్పుడు దిస్ ఈస్ ఎ కండక్టర్ లా, ఆ కండక్టర్ లో నుంచి ఏం ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి. కాబట్టి దానికి ఏముంటుంది, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంది, దానికి ఏముంటుంది, ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి పోతా అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందో దాన్ని మెజర్ చేసేది ఎవరు, వోల్ట్ మీటర్ కదా. పొటెన్షియల్ డిఫరెన్స్, అందుకే దాని కింద వోల్ట్ మీటర్ వేసారు. అర్థమవుతుంది చెప్పేది. ఎందుకు ఇక్కడ వోల్ట్ మీటర్ కనెక్షన్ చేశారు అంటే కరెంట్ అనేది దీంట్లో నుంచే ఫ్లో అవుతుంది ఒక ఎండ్లో నుంచి ఇంకొక ఎండ్కి. కాబట్టి దానికి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని వోల్ట్ అని అంటారు. కాబట్టి దాన్ని మెజర్ చేసేది ఎవరు అంటే వోల్ట్ మీటర్. కాబట్టి దాని కింద వోల్ట్ మీటర్ ఉంది. అర్థమవుతుంది చెప్పేది. ఓకే, అండ్ ఇది
and this is connected in ముందుగానే చెప్పా, this is connected in parallel. ఎక్కడైతే రెసిస్టర్ ఉంటుందో దానికి ప్యారలల్ గా వోల్ట్మీటర్ గుర్తుపెట్టు, అండ్ అమ్మీటర్ అనేది మనం కనెక్షన్ చేస్తాం ఇన్ సిరీస్ కనెక్షన్. ఓకే, సో రైట్, అండ్ దిస్ ఈస్ బ్యాటరీ. ఓకే, దిస్ ఈస్ వాట్ ద బ్యాటరీ. ఒక స్విచ్ ఉంటుంది, ఒకవేళ మీరు ఈ బ్యాటరీ ఎక్కిపోయినా ఒక 2-3 బ్యాటరీస్ వేయండి, నో ప్రాబ్లం ఫర్ దట్. ఓకే, ఇలాగే యాక్చువల్గా వేయకపోయినా 2-3 బ్యాటరీస్ వేసి డైరెక్ట్ కనెక్షన్ చేయొచ్చు. అయితే ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉండాలి, దాంట్లో ప్లగ్ కి ఉండాలి, అమ్మీటర్ ఉండాలి, వోల్ట్ మీటర్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇవి లేకపోతే దాన్ని మనం ఓమ్స్ లా రైట్ నౌ సీ హియర్. సో యాజ్ ఇట్ ఈస్ మీరు ఏం రాయాలంటే మీరు ఏమైతే కనెక్షన్ చేశారో, సో వీ హ్యావ్ కనెక్టెడ్ ఎ రెసిస్టెన్స్ అండ్ parallel to that we have connected a voltmeter, and in series connection we have connected a ammeter, and to that we have connected a plug key, and this is connected to what, a battery, and from battery from negative terminal to positive terminal ఏమవుతాయి, electrons flow అవుతా ఉంటాయి, అర్థమవుతుందా? And here ammeter will collect what, the readings of current, and voltmeter will measure what, the voltage అని రాయాలి. అంతా అర్థమవుతుందని చెప్పేది, ఏది ఏం మెజర్ చేస్తుందో రాయాలి మీరు, అర్థమవుతుందా? దీన్ని మీరు ఏం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏది మీరు కనెక్షన్ చేసుకుంటా ఉన్నారో అదే మీరు ఇంగ్లీష్లో మెజర్ చేయండి, దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి, అర్థమవుతుందా? సో రాసిన తర్వాత పైన ఏమైతే మీరు ఫార్ములా రాశారో అదే ఫార్ములా మళ్ళీ కింద రాస్తారు. ఓకే, V is equals to IR అనే ఫార్ములా తెప్పిస్తారు. అయితే కింద ఏం రాస్తారు, R is a constant or resistance of a conductor that is given to what, given by a metallic wire and with in given temperature అని రాయాలి. రాసిన తర్వాత ఇంతవరకు అయిపోయిందా? రాసిన తర్వాత కింద గ్రాఫ్ వేయాలి. చూడండి, ఓమ్స్ లా అంటే అంత ఈజీగా ఫస్ట్ డెఫినేషన్ రాయాలి, అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రైట్ వాట్, యూ హ్యావ్ టు రైట్ ఏం రాయాలి, ఇట్ స్టేట్స్ దట్ అని రాయాలి. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలి, సర్క్యూట్ డయాగ్రామ్ వేయాలి. సర్క్యూట్ డయాగ్రామ్ వేసిన తర్వాత ఏం చేయాలి, గ్రాఫ్. ఇవన్నీ రాస్తేనే ఫుల్ మార్క్స్. మీరేమో ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టానుసారంగా రాశారనుకోండి, వచ్చే 6 మార్క్స్ కూడా లేకపోతే 8 మార్క్స్ కూడా రావు. గ్రాఫ్ విల్ బి బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్. దాని రెండింటికే కదా మన రిలేషన్షిప్ అనుకుంటుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ పైన ఉంటే y యాక్సిస్ లో x యాక్సిస్ లో కరెంట్ ఉంటుంది. ఎంతైతే కరెంట్ ఉంటుందో అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, ఎంతైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందో అంతే కరెంట్ ఫ్లో. అది నాకు అర్థం అన్నమాట. అందుకే ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. ఎంత ఇప్పుడు కరెంట్ 1 ఆంపియర్ ఉంది అనుకోండి, వోల్టేజ్ ఎంత ఉంటుంది, అది కూడా 1 వోల్ట్. కరెంట్ 2 ఆంపియర్స్ ఉంటే వోల్టేజ్ కూడా 2 వోల్ట్స్ ఉంటుంది. ఒక కరెంట్ 10 ఆంపియర్స్ ఉంటే 10 వోల్ట్స్ ఉంటుంది. కరెంట్ 100 ఆంపియర్స్ ఉంటే ఎంతైతే కరెంట్ ఉంటుందో అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట ఓమ్స్ లా. అది ప్రూవ్ చేయడానికి మనం ఓమ్స్ లా చూడండి. ఇంకొకసారి ఓమ్స్ లా డెఫినేషన్ రాయాలి, ఓమ్స్ లా స్టేట్స్ దట్ అని రాయాలి, ద వెరిఫికేషన్ ఆఫ్ ఓమ్స్ లా ని సర్క్యూట్ వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఫార్ములా రాయాలి, అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్. దిస్ ఈస్ ద ఫుల్ ప్లెడ్జ్డ్ ఆఫ్ ఆన్సర్. ఓమ్స్ లా ఆన్సర్ ఇలా రాయాలి. 4 స్టెప్స్ చెప్పాను. ఈ 4 స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే.